హలో అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు సీరియల్‌లో రోహిణి మనోజ్‌ని రూమ్‌లో తీసుకెళ్ళి, "ఇన్ని రోజులు నన్ను మోసం చేస్తున్నావు కదా! ఎందుకు మనోజ్ ఇలా చేశావు?" అని అడుగుతది. "సారీ రోహిణి, షాప్ ఓపెన్ చేసిన కొన్ని రోజులకే నేను మోసపోయానని నీతో ఎలా చెప్పమంటావు?" అని అంటా ఉంటే రోహిణి, "నేను నీ భార్యని. నా దగ్గర చెప్పడానికి నీకేంటి ప్రాబ్లమ్?" అని అడుగుతది. అప్పుడు మనోజ్, "నీతో చెప్పడానికే నేనింకా ఎక్కువ భయపడ్డాను. నన్ను చేతగాని వాడిలా తీసి పడేస్తావని." "ఏం మాట్లాడుతున్నావు మనోజ్? నీకేమన్నా అర్థమవుతుందా?" అని అనగానే మనోజ్, "నా మీద నీకున్న రెస్పెక్ట్ పోతుంది గదా రోహిణి." వెంటనే రోహిణి, "నేనెప్పుడైనా నీతో అలా అన్నానా? బిజినెస్ అంటే లాభనష్టాలుంటాయని నాకు తెలుసు. బిల్ లేకుండా వస్తువులమ్మడమే నువ్వు చేసిన పెద్ద తప్పు. అది నీకర్థమవుతుందా?" అని అంటా ఉంటే మనోజ్, "కస్టమర్‌ని వదులుకోకూడదని అలా చేశాను రోహిణి. కానీ ఇలా మోసం చేస్తాడని నేనస్సలనుకోలేదు" అని అంటాడు. అప్పుడు రోహిణి, "ఇలా జరిగిందని నాకు ముందే తెలుసుంటే నేను వేరేలా డీల్ చేసేదాన్ని గదా! ఇప్పుడు చూడు ఆ బాలు ఎన్ని మాటలంటున్నాడో. మీ అమ్మ ఎంత టెన్షన్ పడిపోయింది. ఆంటీ ఎప్పుడూ నీకు సపోర్ట్‌గానే మాట్లాడతారు. అలాంటిది ఆవిడే నిన్ను కొట్టారు" అని అంటా ఉంటే మనోజ్, "రోహిణి, అమ్మకి ఈ విషయం ముందే తెలుసు." "తెలుసా?" అనగానే, "అవును. అమ్మతో ఆ రోజే నేను ఈ విషయం చెప్పేశాను. ఇప్పుడు బయట వాళ్ళందరి దగ్గర నుండి నన్ను కాపాడ్డానికే అమ్మ నన్ను కొట్టింది" అని అంటాడు. అప్పుడు రోహిణి, "నాకర్థం కావట్లేదు మనోజ్. నువ్వు మోసపోయావు ఓకే. తరువాత మణికంఠ దగ్గర అప్పు తీసుకొని దాన్ని ప్రాఫిట్‌గా చూపిచ్చావు. ఇది చెప్పడానికి నువ్వెందుకింత సీక్రెట్ మెయింటైన్ చేయాలి?" అని అడుగుతది. మనోజ్, "లేదు రోహిణి, నీకు ఇంకొక విషయం చెప్తాను." "ఏంటి మనోజ్, ఇంకొక షాకింగ్ న్యూసా?" అని అడుగుతది. "అలాంటిదే, కానీ నువ్వు కోప్పడకూడదు" అని మనోజ్ అంటాడు. "సరే చెప్పు ఏంటది?" అని రోహిణి అడుగుతది. "నేను మణికంఠ దగ్గర అప్పు తీసుకోలేదు" అని అంటా ఉంటే, "మరి చెప్పు మనోజ్" అని గట్టిగా అడుగుతది. "మీనా నగలు అమ్మ దగ్గర పెట్టారు గదా! వాటిని నేను అమ్మేశాను" అని అంటాడు. అప్పుడు రోహిణి, "మరి మీనా నగల్ని కవరింగ్ నగల్లా మార్చిపెట్టింది?" అని అడుగుతది. వెంటనే మనోజ్, "అమ్మ నేను" అని అనగానే రోహిణి కొడతది. "ఎందుకలా చేశావు? ఎందుకలా చేశావు?" అని కొడతా ఉంటే రోహిణి, "రోహిణి, నాకు వేరే దారి లేదు రోహిణి" అని చేతులు పట్టుకొని అంటాడు. "నిన్నేమనాలో నాకర్థం కావటం లేదు" అని అంటది. "సారీ రోహిణి." రోహిణి ఏమో, "కొంచెమైనా బుద్ధుందా నీకు? నువ్వు మోసపోవడం వరకు ఓకే. కానీ సొంత ఇంట్లోనే నగలు మార్చి పెట్టేశారు మీరు" అని అంటా ఉంటే మనోజ్, "నాకు వేరే దారి లేక అలా చేయాల్సొచ్చింది రోహిణి. కిందున్న డీలర్ వాళ్ళకి డబ్బులియ్యాల్సొచ్చింది." రోహిణి ఏమో, "దానికి నీకు మీనా నగలే దొరికాయా?" అని ఏడుస్తూ, "ఆ బాలు మామూలుగానే మనల్ని వదిలిపెట్టడు. ఇప్పుడు ఈ విషయం తనకి తెలిస్తే ఏంటి మన పరిస్థితి? మీనా తమ్ముడు చెయ్యి ఇరగ్గొట్టినట్టు నీ చెయ్యి గూడా ఇరగ్గొట్టేస్తాడు" అనంటది. "అందుకే గదా అమ్మ మేనేజ్ చేసింది" అని మనోజ్ అంటాడు. వెంటనే రోహిణి, "నా నోటి నుండి మంచి మాటలు రావు చెప్తున్నాను. మీ అమ్మ మాటలు బాలు నమ్మేస్తాడని అనుకుంటున్నావా? ఖచ్చితంగా తనకి డౌటొచ్చుంటది. నిజం తెలుసుకోకుండా అస్సలు వదిలిపెట్టడు" అని అంటా ఉంటే, "లేదు రోహిణి, నిజం తెలిసేలోపు అమ్మ బంగారంలా మార్చి పెట్టేద్దామని చెప్పింది." రోహిణి ఏమో, "ఎలా మారుస్తారు? కొంచెం గూడా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు. ఛ! ఇప్పుడు ఆ మీనా డబ్బులతో బతుకుతున్నట్టయింది. నీతో పాటు నా పరువు గూడా తీస్తున్నావు. ఛీ!" అని అంటా ఉంటే, "సారీ రోహిణి, కళ్ళు మూసి తెరిచేలోగా అన్నీ జరిగిపోయాయి. ప్లీజ్ నన్ను క్షమించు. ఇక నుండి నిన్నడగకుండా నేనేదీ చేయను." రోహిణి ఏమో, "బాలుకి ఈ విషయం తెలిసిందంటే మనల్ని ప్రశాంతంగా బతకనియ్యడు. ఈ విషయం ఎలాగైనా సరే బయటికి తెలియకుండా ఉండాలి" అనగానే మనోజ్, "అదంతా ఏమీ తెలియదు. ఏదో అలాగా మేనేజ్ చేద్దాం. రోహిణి, ఇప్పుడు నువ్వు నాకు ఈ నిజం చెప్పావని ఆంటీకి చెప్పకు" అని అనగానే మనోజ్, "ఏ?" అని అడుగుతాడు. వెంటనే రోహిణి, "మీ అమ్మ చెప్తే మాత్రం ఏ అని అడగవు? నేనంటే మాత్రం ఏ, ఎందుకు అని ప్రశ్నలు అడుగుతున్నావు? ఆ! సరే సరే, నువ్వు కోప్పడకు, నేను చెప్పను" అని బయటికెళ్ళిపోతాడు మనోజ్. అటు శృతి వాళ్ళ రూమ్‌లో కూర్చొని రాస్తా ఉంటది. కాఫీ తాగుతూ ఆలోచించి రాస్తా ఉంటది. అక్కడికి రవి ఎళ్లి, "ఏం రాస్తున్నావు?" అని అడుగుతాడు. అప్పుడు శృతి, "అందమైన అన్ని సజీవ పాత్రలతో అల్లుకున్న డైలీ సీరియల్" అని అంటది. వారానికొక ట్విస్టు, వారం ఎండింగ్‌లో ఒక ట్విస్టు. అడుగడుగునా ఉత్కంఠ రేపే సన్నివేశాలు.
రోజు రోజుకి దిమ్మ తిరిగిపోయే మలుపులు అని అంటా ఉంటే రవి, ఏ ఆపు, ప్రొఫెషన్ మార్చావా, డబ్బింగ్ వదిలేసి రైటింగ్ మీద పడ్డావా అని అనగానే శృతి, "ఉహుం, డబ్బింగ్ నా ఊపిరి, రైటింగ్ నా శ్వాస." వెంటనే రవి, రెండింటికి మీనింగ్ ఒకటే, కొత్తగా ఏంటిది అని అడుగుతాడు. శృతి, హా, ఈ ఇంట్లో ఏ రోజు చూసినా ఏదో ఒక ట్విస్ట్ పుట్టుకొస్తుంది. ప్రతి వారం మనల్ని ఎంటర్టైన్ చేయడానికి ఒక కొత్త కంటెంట్తో మన ముందుకొస్తున్నారు బాలు వర్సెస్ మనోజ్. అతి కీలకమైన పాత్రలో శ్రీమతి ప్రభావతి అని అంటా ఉంటే రవి, అందుకని అని అడుగుతాడు. రకడ టైర్ ఫిలిమ్స్ వాళ్ళు రచ్చ రంబోలా అని పిలిచే సీరియల్కి కథ కావాలని సర్చింగ్లో ఉన్నారంట. అనుకోకుండా నాకు ఈ ఐడియా వచ్చింది. ఈ ఇంట్లో జరిగే కథ చూస్తుంటే ఏ డైలీ సీరియల్లోనూ ఇంత డ్రామా ఉండదని అనిపించింది. ఇది నా ఒపీనియన్ కాబట్టి కథ, స్క్రీన్ ప్లే, మాటలు అన్నీ నేనే రాయాలని డిసైడ్ అయ్యా అని అనగానే రవి, పాపం తెలుగు ప్రేక్షకులు టైటిల్ ఏం పెట్టావు మరి అని అడుగుతాడు. వెంటనే శృతి, గయ్యాలి గంగావతి. ఏయ్, మా అమ్మ విన్నదనుకో నిజంగానే గయ్యాలి అయిపోతుంది అని అంటాడు. శృతి, ఇప్పుడేమన్నా తక్కువ? నా దాకా రాదు కానీ ఆవిడ మీనాని రాచి రంపాన పెడుతూనే ఉంది కదా అని అంటా ఉంటే రవి, నువ్వు మైండ్లో మాట్లాడుకోవాల్సిన మాటలన్నీ ఇలా బయట మాట్లాడితే ఎలా చెప్పు, టైటిల్ మార్చు అని అంటా ఉంటే శృతి, పోనీ పార్లర్ మింగిన పెళ్ళం లక్షలు మింగిన మొగుడు అని పెట్టనా? అమ్మో, ఇది మరీ డైరెక్ట్గా ఉంది, వద్దు బాబోయ్. ఈ ఇంట్లో కాంట్రవర్సీ లేని క్యారెక్టర్స్ మనవిద్దరివే. ఈ కథతో అందరికీ చెడైపోతావు అని అంటాడు. అప్పుడు శృతి, అదంతా నేను చూసుకుంటాలే. ఈ ఇంట్లో నిజంగానే మీ మనోజ్ చెప్పిన మాటలు నమ్మేలా లేవుగా అని అనగానే రవి, వాడు అలాగే నమ్మేలా నమ్మలేని కథలు చెప్పాడు, మనం నమ్మకపోయినా నమ్మి తీరాలి అని అంటాడు. శృతి, బాలు అన్నట్టుగానే నిజంగానే మనోజ్ నగలు మార్చుండొచ్చు కదా అని అడుగుతుంది. ఉండొచ్చు. ఆ కవరింగ్ నగల గురించి తెలిసి మీ అమ్మ కవర్ చేసి ఉండొచ్చుగా. ఉండొచ్చు. శృతి ఏమో, ఈ నిజాన్ని బయట పెట్టడానికి మనం ఒక ప్రైవేట్ డిటెక్టివ్ని పెట్టొచ్చుగా అని అంటా ఉంటే, ఇంకా నయ్యం, ఈ కేసుని సిబిఐకి అప్పచెప్తామని లేదు, మన దగ్గర రుజువులు లేవు కాబట్టి బాలు అన్నయ్య చూసుకుంటాడు, అంతవరకు ప్రేక్షకుల్లా చూస్తూ ఉండిపోదాం. శృతి ఏమో, ఇప్పుడు ప్రేక్షకులు ముందుగానే కథని ఊహించేసుకుంటున్నారు. అలా నేను ఊహించి ఈ కథలో మలుపులు రసవత్రంగా రచిస్తున్నా. అతి త్వరలో మీ ముందుకి రాబోతుంది గయ్యాలి గంపావతి. లక్షలు మింగినోడు నగలు మింగేశాడా, ఆ నగలు కవరింగే అని గంగావతికి తెలుసా? మీరే చూడండి మీ అభిమాన ఛానల్లో అని అంటది. ఇక ప్రభావతి ఇంకా రోహిణి హాల్లో కూర్చుంటారు. ప్రభావతి, ఆరనీకు మాయి దీపం కార్తీక దీపం అని పాట పాడుతూ ఉంటది. ఇద్దరు వర్తులు చేస్తూ ఉంటారు. శృతి వాళ్ళని చూసి దగ్గరికి వెళ్ళి, మీరు సూపర్ ఆంటీ, మీకు పాటలు పాడడం కూడా వచ్చా అని అడుగుతుంది. నాకు అన్ని కళలు వచ్చమ్మా అని అంటా ఉంటే, ఓ, ఇదేం కళ, వత్తుల కుటీర పరిశ్రమ ఏదైనా పెట్టారా, ఇన్నొత్తులు చేస్తున్నారేంటి అని అనగానే రోహిణి ఇంకా ప్రభావతి చూసి నవ్వుకుంటారు. ప్రభావతి ఏమో, ఇవాళ కార్తీక పౌర్ణమి కదమ్మా, ఈరోజు గుడికెళ్ళి ఉసిరి చెట్టు దగ్గర ఈ వత్తులు కాలుస్తారు అని అనగానే, ఇవన్నీ ఎందుకున్నాయి, అన్నున్నాయి కదా అని శృతి అడుగుతుంది. ప్రభావతి, మొత్తం 365 ఒత్తులు, అంటే ఒక సంవత్సరానికి సరిపడ ఒత్తులన్నీ ఈరోజు వెలిగించాలన్నమాట అని అంటా ఉంటే శృతి, అంటే అన్నీ ఒకేసారి వెలిగిస్తే ఇక సంవత్సరం మొత్తం ప్రతిరోజు వెలిగించాల్సిన అవసరం లేదన్నమాట. అంటే అది ఇది మరీ అని ప్రభావతి తడబడతా ఉంటే రోహిణి, అవునత్తయ్య, రోజు దీపం వెలిగించిన అవసరం లేదా, అన్నీ కలిపి ఒకేసారి వెలిగిస్తే చాలా అనగానే ప్రభావతి ఆ ఊ అని అంటా ఉంటే శృతి, అదేంది అలా అవ్వక్కయ్యారు, ఆన్సర్ చెప్పండి. మీనా ఏమో, నేను చెప్తాను. ప్రతి ఇంట్లో నిత్య దీపారాధన చేస్తాం, కానీ మన ఆడవాళ్లకు నెలకు 5 రోజులు చేయడం కుదరదు కదా. అలాగే ఒకే గోత్రం వాళ్ళు పోవడం వల్ల, అనారోగ్యం వల్ల, ఇలా చాలా కారణాల వల్ల ప్రతిరోజు దీపారాధన చేయడం కుదరదు కదా. అందుకనే కార్తీక పౌర్ణమి, దీన్నే శరత్ పౌర్ణమి అని కూడా అంటారు. ఈ పౌర్ణమి నాడు 365 ఒత్తులు వెలిగిస్తే ప్రతిరోజు వెలిగించినట్టు అవుతుంది. అంతేకాని ప్రతిరోజు నిత్య దీపారాధన చేయొద్దు అని అర్థం కాదు. ప్రతిరోజు వెలిగించలేని వాళ్ళు ఈ ఒక్కరోజు వెలిగిస్తే
అన్నిటికీ తగ్గ పుణ్యం ఆ భగవంతుడిస్తాడని అర్థం అని అంటూ ఉంటే ప్రభావతి అలా చూస్తూ ఉండిపోతుంది. శృతి ఏమో ఇంత వయసొచ్చిన ఆంటీకి తెలియనివి నీకెలా తెలుసు మీనా అని అడుగుతది. మా పూల కొట్టు గుడి ముందే ఉంది కదా, అక్కడ పురాణ కాలక్షేపం ప్రవచనాలు చెప్తారు కదా, అలా విని తెలుసుకున్నాను. చాలా గ్రేట్. మీనా ఈరోజు ఇంకొక విశేషం ఉంది అనగానే శృతి ఏంటది అని అడుగుతది. ఈరోజు ఆ శివుడు అర్ధనారీశ్వరుడుగా పూజలందుకుంటాడు అని కూడా విన్నాను. అంటే పార్వతీదేవితో కలిసి పూజలందుకుంటాడనమాట. అప్పుడు ఇద్దరిని కలిపి పూజించిన వాళ్ళ దాంపత్యం బావుంటుందని గూడా విన్నాను. ఈరోజు పౌర్ణమి గదా! శరదృూపంలో చంద్రుడు ఎక్కువ వెలుగునిస్తాడు. ఆ వెన్నెల కిరణాలు మన మీద ప్రవర్తిస్తే మనకి మానసికంగా ఎలాంటి సమస్యలున్నా పోతాయి. అందుకే కార్తీక పౌర్ణమి రోజున గుడిలో కార్తీక దీపాలు వెలిగిస్తారు. అది చంద్రుడికి నీరాజనం. నేల మీద నీళ్ళల్లో, కోనేట్లో దీపం జ్యోతికి, అగ్నికి గుర్తుగా గాలికి రెపరెపలాడుతూ ఆకాశానికి హారతిచ్చినట్టుగా దీపాలొదిలితే పంచభూతాలు మనల్ని ఆశీర్వదిస్తాయి అనగానే శృతి చప్పట్లు కడుతుంది. మీరు చప్పట్లు కొట్టరేంటి అని వాళ్ళని అడిగితే వాళ్ళిద్దరు దూది పట్టుకొని అదే చేతులు ఖాళీ లేవు కదా. మీనా ఏమో సరే ఇంత నిదానంగా చేస్తే గుడికి ఆలస్యం అయిపోతుంది, తలా చెయ్యి వేస్తే తొందరగా అయిపోతాయి అని మీనా కూర్చుంటే శృతి కూడా కూర్చొని చేస్తూ ఉంటది. అందరు కూర్చొని చేస్తా ఉంటే శృతి ఏమో చాలా లడ్డు చేస్తుంది. అందరు నవ్వుకుంటారు. మీనా ఇలా కాదు శృతి అలా అని చూపిస్తా ఉంటది. బాలు ఏమో అప్పుడే ఎంట్రీ ఇస్తాడు. అందరు నవ్వడం చూసి సారీ సారీ ఇది మా ఇల్లు అనుకొని వచ్చేసా అని వెళ్తా ఉంటే ప్రభావతి ఒరే మన ఇల్లేరా అని అంటది. బాలు వెనక్కొచ్చి ఈ కంచు కంఠం మా అమ్మదే, అంటే ఇది మన ఇల్లే, వింతగా ఉందే, నలుగురు ఒకచోట కూర్చొని నవ్వుతూ మాట్లాడుకుంటుంటే మన ఇల్లు కాదనుకున్నాను. పిల్లి ఎలక కలిసి ఒత్తులు చేస్తున్నారు, ఎక్కడ పెడదామని, ఎక్కడ భక్తి పెడదామని అని అడుగుతాడు. మీనా భక్తి కాదు భక్తి, ఇది గుడిలో వెలిగిస్తే ముక్తి అని అంటా ఉంటే శృతి ఈరోజు మీనా పండితురాలైపోయింది. బాలు ఏమో మరైతే అందరం గుడికెళ్ళాలా అని అనగానే ప్రభావతి అవును, మగవాళ్ళు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోవద్దు అని ప్రభావతి అంటా ఉంటే ఇది అన్యాయం అని అంటాడు. మీనా కాదు పుణ్యం. వెంటనే బాలు సరే ఏం చేస్తాం, ఈ పుణ్యం వల్ల అయినా మన నగలు ఎవరు దొంగతనం చేశారో దొరుకుతారేమో చూద్దాం అనగానే ప్రభావతి సీరియస్ గా చూస్తుంది. అటు మౌనిక ఏమో రెడీ అయ్యి బయటకు వస్తుంది రూమ్ నుండి. వెళ్తా ఉంటే సంజయ్ ఏంటి ఆగు, పట్టు చీర, వెండి పట్టీలు, మల్లెపూలు పెట్టుకొని అందంగా రెడీ అయ్యి ఆనందంగా నడిచొస్తున్నావు, ఏంటి విశేషం, ఎవరి కోసం ఇదంతా అనగానే మన కోసమే అండి అని అంటది. మన కోసమా, నన్ను కూడా ఇన్వాల్వ్ చేస్తున్నావేంటి, నేను అడిగానా అని అంటా ఉంటే మౌనిక ఈరోజు కార్తీక పౌర్ణమి, ఈ రోజంతా ఉపవాసం ఉండి గుడికెళ్ళి అర్చన చేయించుకొని కోనేట్లో దీపం వదలాలి, రండి వెళ్దాం, మీరు కూడా రెడీ అవ్వండి అని అడుగుతుంది. అప్పుడే వాళ్ళమ్మ కూడా వస్తుంది అక్కడికి, సంజయ్ వాళ్ళమ్మ. సంజయ్ ఏమో నో 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 నో, ఇదేదో నా నోరు కట్టేయడానికి నువ్వు చెప్తున్న స్టోరీలా ఉంది, నిజం చెప్పు ఎక్కడికి వెళ్తున్నావు అని గట్టిగా అడిగేసరికి సంజయ్ వాళ్ళమ్మ నిజంగానే గుడికెళ్తుందిరా, నువ్వు కూడా వెళ్ళిరా, చక్కగా దైవ దర్శనం చేసుకొని కోనేట్లో దీపాలు వదిలితే ఆ దేవుడు ఆశీర్వదిస్తాడు, చాలా మంచి జరుగుతుంది అని అంటా ఉంటే సంజయ్ మంచా ఎవరికి, దీనికా, దీన్ని నేను చేసుకోవడమే దానికి అతి పెద్ద మంచి, దీన్ని ఇంట్లో వాళ్ళు నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా నేను దాన్ని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటున్నా కదా, అది అతి పెద్ద మంచి అని అనగానే వాళ్ళమ్మ నీకు అలా అనిపిస్తుందా, అనుభవించే వాళ్ళకే తెలుస్తుందిరా అది మంచో అన్యాయమో అని అనగానే సంజయ్ ఏంటే నువ్వు నన్ను చేసుకొని బాధపడుతున్నావా, చెప్పు, నిజంగా బాధపడుతున్నావా చెప్పు, లేదండి నాతో సంతోషంగానే ఉన్నావు కదూ చెప్పు అని అంటా ఉంటే మౌనిక అని అంటది. సంజయ్ చూడు హ్యాపీగా ఉన్నానని ఎంత హ్యాపీగా చెప్తుందో, ఎప్పుడు గుడికెళ్తూ ఉంటావు ఎందుకు, ఏముంది ఆ గుడిలో, దేవుడే కదా, ఏముంది ఆ దేవుళ్ళో అంత ప్రత్యేకత, వాళ్ళమ్మేమో దేవుళ్ళో ప్రత్యేకత ఉండడం ఏంట్రా, దేవుళ్ళో మహిమ ఉంటుంది అంటది. అప్పుడు సంజయ్ ఏమో తను దేవుణ్ణి చూడ్డానికి వెళ్తుందో లేక దేవుళ్ళంటి బాలు అన్నయ్యని కలవడానికి వెళ్తుందో నాకు డౌటే అని అంటాడు. మౌనిక లేదండి నేను నిజంగా గుడికే వెళ్తున్నానండి, సంజయ్ వాళ్ళమ్మ వాళ్ళింటికో వాళ్ళ అమ్మాల్ని కలవడానికో వెళ్తే నీకు చెప్తుంది కదరా, ఎందుకు అనవసరమైన ఆలోచనలు పండగ పూట, సంజయ్
ఓహో! నిజంగా గుడికే అన్నమాట. అవునండి. గుడికి మాత్రమేగా? అవునండి. గుడికి మాత్రమే అని ఏడుపు మొఖం పెట్టుకొని అంటది. వెంటనే సంజయ్, అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఉండి పూజ గదిలో రోజులా పూజ చేసుకో. ఏం మాట్లాడుతున్నావురా? నువ్వెళ్ళవు, వెళ్ళే పిల్లని వెళ్ళనియ్యవు. నీతో ఎప్పుడూ ఇంతే చచ్చే చావొచ్చి పడుతుంది. భర్తలా కాకపోయినా మనిషిలా అయినా ఆలోచించు. వాళ్ళింట్లో వాళ్ళంటే నీకు పడదని తెలుసు కదా! నీ అనుమతి లేకుండా ఎలా వెళ్తుంది? వెళ్ళనివ్వురా అని అంటా ఉంటే సంజయ్, ఏమో నాకు డౌటే. నా డౌట్ నాకుంది. అది నిజం కాకుండా ఉంటే తనకే మంచిది. అర్థమవుతుంది కదా! బాలుని కలవడానికో, ఇంట్లో వాళ్ళని కలవడానికో కాకుండా కేవలం గుడికే అయితే వెళ్లి రమ్మను. వెంటనే సంజయ్ వాళ్ళమ్మ, వాడు అలాగే అంటాడు గాని పూజకి అన్నీ సిద్ధం చేసుకో అమ్మా. సాయంత్రం గుడికెళ్దాం రా అని తీసుకొని వెళ్ళిపోతుంది అక్కడి నుండి. ఇటు సత్యమేమో పంచె కట్టుకొని హాల్లో నిలబడి ప్రభావతి దిగుతా ఉంటే చూసి అందంగా రెడీ అయిందని, మీ ఆడోళ్ళేమో ఇంట్లో ఉంటే ఏడుపు గొట్టు కలర్లు కట్టుకుంటారు. బయటికంటే చాలు కలర్‌ఫుల్ గా తయారైతారు. అదేంటో అని అనగానే ప్రభావతి, మా ఆడవాళ్ళకు ఇంట్లో ఎలాంటి గుర్తింపు లేదు. బయటైనా గుర్తిస్తారని మా ఆడవాళ్ళు గుడికెళ్ళినా, ఫంక్షన్‌కెళ్ళినా చీరల గురించి, నగల గురించి తప్ప దేన్ని సరిగ్గా పట్టించుకోరు. సత్యమేమో నవ్వుతూ తెలుసు అని అంటాడు. వెంటనే ప్రభావతి, తమరేంటి సోగ్గాడిలా తయారయ్యారు అంటా ఉంటే సత్యం, నువ్వు ఎంకీలా ఉంటే నేను నాయుడు బాబులా ఉండాలి కదా. ప్రభావతి ఏమో, చాలేండి సంబడం, మనవల్ని ఎత్తుకునే వయసొచ్చినా ఆ చూపులో కొంటితనం పోలేదు అని సిగ్గుపడుతూ అంటది. నీకు నానమ్మ వయసొచ్చినా ఆ జానతనం పోలేదు అని అంటాడు. అప్పుడు ప్రభావతి, అయ్యో అయ్యో తప్పు తప్పు అని చెంపలు బాదుకుంటూ లెంపలేసుకుంటూ, మనం వెళ్ళేది గుడికి స్వామి, ఓం నమ శివాయ అని తప్ప మనం ఇంకేది మాట్లాడకూడదు. సత్యం నవ్వుతాడు. తర్వాత ఇద్దరు కలిసి శృతి, రోహిణి, మీనా అందరు దిగడం చూస్తారు. ముగ్గురు మంచిగా రెడీ అయి దిగుతా ఉంటే సత్యం, లక్ష్మి, పార్వతి, సరస్వతి నా కోడళ్ళు ముగ్గురు ముగ్గురు అమ్మవార్లా ఉన్నారు, ముగ్గురు అమ్మల్లా ఉన్నారు అని అంటాడు. వాళ్ళ ముగ్గురు నవ్వుకుంటారు చూసుకుంటూ. ప్రభావతి, మరి నేను అని అడుగుతది. అప్పుడు సత్యం, నువ్వు ముగ్గురమ్మల్ని కన్నా మూలపుటంలా ఉన్నావు. వెంటనే ప్రభావతి, ఊరుకోండి దిష్టి తగులుతుంది అని అనగానే మీనా దిష్టి చుక్క పెడతది. ఏంటే అని అడుగుతది. నిజంగా బయటికెళ్తే మీకు దిష్టి తగిలేలా ఉన్నారత్తయ్య, అందుకే దిష్టి చుక్క పెట్టాను కానీ ప్రభావతి నవ్వుకుంటూ సిగ్గుపడుతూ, "ఆ! అంత బాగున్నానా" అని అంటది. శృతి, నిజంగా చాలా గ్లామరస్‌గా ఉన్నారు ఆంటీ. రోహిణి ఏమో, మీరు న్యాచురల్‌గా ఉన్నారు అత్తయ్య. ఎంతైనా క్లాసికల్ డాన్సర్ కదా. మీ అందమే మనోజ్‌కొచ్చింది అనగానే, ఊరుకో అమ్మా, వాడికి దిష్టి చుక్క పెట్టాలి అని నవ్వుకుంటా ఉంటే సత్యం, మురిసి ముక్కలైపోకు, అతికించడానికి టైం పడుతుంది అని అంటాడు. అబ్బాయి గారికి కుళ్ళు అని అంటది. వీళ్ళేరమ్మా. మీనా ఏమో, గుడి కదా మావయ్య, పంచెలు కట్టుకోమని కండిషన్ పడితే కుస్తీలు పడుతున్నారు అనగానే ముగ్గురు దిగుతా ఉంటారు రెడీ అయి. అదిగో వస్తున్నారు అని అంటాడు. మీనా, మా బాలు బాలరాజు. శృతి ఏమో, మరి రవి అని అడుగుతది. నలభీమరాజు అని అంటది. మరి మనోజ్ అని రోహిణి అంటే, బాలు మనురాజు. వెంటనే ప్రభావతి, ఒరే బాలు అని గట్టిగా అంటది. నేను చెప్పనా అని రోహిణి అంటే, ఆ చెప్పు అని అంటారు. మన్మథరాజు. బాలు ఏమో, ఏంటి నువ్వు మన్మధుడువా అని అంటే, రే అని ఎగురుతాడు. పంచె పట్టుకోవడానికి పోతే రే అని ఎగురుతాడు. ప్రభావతి నవ్వుతా ఉంటది. అంతటితో ఈ రోజు ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్ లో అందరు కలిసి దీపాలు కోనేట్లో వదులుతారు. మౌనిక కూడా కలుస్తది వాళ్ళతో. అయిపోయాక వీళ్ళు మౌనికకు వయనం ఇస్తుంటే అక్కడికి సంజయ్ వచ్చి దాన్ని కింద పడేస్తాడు. గట్టిగా కొడతాడు చేత్తో. నన్ను కొట్టిన వాణ్ణి కలవడానికి నా శత్రువుని చూడ్డానికి వస్తావా అని అడుగుతాడు. అప్పుడు మౌనిక, నిజంగా మా వాళ్ళు వచ్చే విషయం నాకు తెలియదు అని అంటది. మీ ఇంటికే వస్తుందా లేక ఇంకెవడి ఇంటికైనా వెళ్తుందా నిన్ను అని కొట్టడానికి పోతే బాలు కోపంగా వెళ్ళి కొడతాడు సంజయ్ని. అందరూ ఆపుతా ఉంటారు. అంతటితో ఎపిసోడ్ అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక 50 మెంబర్స్ ఉంటే చాలండి ప్లీజ్.